టీటీఏ మెగా కన్వెన్షన్ కి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. ముచ్చటగా 3 రోజుల పాటు జరిగే వేడుకలో ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి పారవస్యంతో ముంచెత్తే ఆధ్యాత్మిక సదస్సులు, లైవ్ మ్యూజిక్ షోస్, బిజినెస్ సెమినార్స్, సిఎంఈ, యూత్ ప్రోగ్రామ్స్, వివాహ వేడుకలు, ఇండియా డే పరేడ్, మరెన్నో కార్యక్రమాలు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ కి ప్రతి ఒక్కరూ విచ్చేయండి. వివరాలకు TTAconvention.org ని సందర్శించండి. Welcome back to another segment of TTA Mega Convention 2024. Chala manది maadam, chala chairs and co-chairs of so many committees, so many advisors of this lovely TTA Mega Convention 2024. We spoke to the president, we spoke to the convener, we spoke to the co-convener, spoke to a lot of people, and today we're going to talk about a very special subject. But before that, let me introduce you my guest, who is a software engineer by profession, and as well he is Washington Telugu Samiti General Secretary, and now he is TTA Mega Convention 2024 Transportation Committee Chair, Madhu Reddy. So let's welcome him. So welcome Madhu. How are you? ఎలా ఉన్నావు అసలు? కొన్ని ఏళ్ల తర్వాత మనం మాట్లాడుతున్నాం బేసికలీ, అండ్ మనం అఫ్ కోర్స్ లాస్ట్ టైం కన్వెన్షన్ లో మనం కలిసాము, బట్ ఎక్కువ మాట్లాడలేకపోయాము, మేమే బిజీ ఉన్నాము. అసలు మిమ్మల్ని ఇలా కలవటం, ఫస్ట్ నేను చేసింది ప్రియాంకని. నవ్ ఐఎమ్ సీయింగ్ యూ లిటరలీ హియర్ అండ్ యూ లుకింగ్ షార్ప్ బడీ. చాలా రోజులు అయిపోయింది. అసలు ఏమైనా విదేశాలు చెప్పు, ఎలా ఉన్నావు అసలు? సియాటల్ విదేశాలు, నీ విదేశాలు, ఫ్యామిలీ విదేశాలు. హాయ్ శరత్, గుడ్. అందరం బాగున్నాం. లైక్ నైస్ టు సీ యూ. ఐ నో ఇట్స్ బిన్ 2 years బ్యాక్ కలిసాము లాస్ట్ ప్రీవియస్ మన టీటీఏ కన్వెన్షన్ లోనే కలిసాము న్యూ జెర్సీలో. ఇట్స్ ఆల్ గుడ్. ఫ్యామిలీ అందరు బాగున్నారు. 2 పిల్లలు 8 and 5. దే ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఇక్కడ సపోర్టివ్ గా కూడా మాకు అత్తయ్య గారు కూడా వచ్చారు. సో దానివల్ల నేను ప్రియాంక ఇద్దరము బాగా టీటీఏ కన్వెన్షన్ లో ఇన్వాల్వ్ అవ్వగలుగుతున్నాము. వెరీ నైస్, వెరీ నైస్. గ్రేట్ టు హియర్. నిన్ను కూడా ఏమైనా ప్రియాంకనే రెడీ చేసిందేమో అనుకుంటున్నాను నేను. టిప్ టాప్ అంతేనా? క్యాజువల్ గా. అవునా? వెరీ గుడ్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ అసలు ఆ డీటెయిల్స్ కి వెళ్లే ముందు జస్ట్ మధు, మన ఆడియన్స్, మన టీవీ5 ఆడియన్స్ చెప్పు అసలు, హౌ ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ టీటీఏ? హౌ డిడ్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టీటీఏ ఫర్ ద ఫస్ట్ టైం, అండ్ హౌ డిడ్ యూ కంటిన్యూ దట్ అఫేర్ ఆఫ్ సార్ట్స్ విత్ టీటీఏ? ఓకే, షూర్ శరత్. సో బేసిక్గా కరెంట్లీ నేను వార్డ్స్ లో జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. అండ్ వంశీ రెడ్డి గారు ఈజ్ ద మెయిన్ ఏమంటారంటే మనకి ఇన్స్పిరేషన్ అండ్ ఆల్. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ వాలంటీరింగ్ అండ్ దెన్ ఎంటర్డ్ ఇన్ టు వార్డ్స్. అండ్ అందులో అన్ని చూసి అండ్ ఈ ఇంట్రొడ్యూస్ మీ టు టీటీఏ. అండ్ ఫర్ దాట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పైల మల్లారెడ్డి గారు, టీటీఏ ఫౌండర్, and then Vamshi Reddy garu for trusting and giving me this opportunity. And also I would like to extend my thanks to Vijaypal garu,
అండ్ మన కన్వీనర్ చంద్రసేన గారు అండ్ కోఆర్డినేటర్ మాణిక్యం గారు అండ్ ఎంటైర్ టీమ్ యాక్చువల్లీ. సో దట్స్ హౌ లైక్ దే ఆల్ నో మీ లైక్ స్టార్టింగ్ వాలంటీర్గా స్టార్ట్ అయ్యి రైట్ ఎంటర్ అయ్యి గత 10 years నుండి వాలంటీర్ చేసి అండ్ దెన్ బోర్డ్లో ఇంట్రడ్యూస్ అయ్యి వాట్స్లో అండ్ దెన్ టీటీఏకి లాస్ట్ 6-7 years నుండి రెగ్యులర్గా వాలంటీరింగ్ చేసి రైట్ అండ్ అట్లా వంశానతో పరిచయం అండ్ దట్స్ హౌ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు టీటీఏ కన్వెన్షన్లో చైర్ పొజిషన్ ఇవ్వడం జరిగింది. Very good, very good, very good. So great to know about your association with the leadership, and I know they are great people. And I'm hearing about Vamshi is in the air, love is in the air, lagas, and anywhere, any committee member, chair, they are actually not leaving the interview without his name. I'm seeing తన లీడర్షిప్ అంత పవర్ఫుల్ గా ఉంది అని అర్థమైపోతుంది బేసికలీ. ఇంకొక 5-6 రోజులు ఉంది, బట్ యూ గైజ్ ఆర్ స్మైలింగ్ అంటే దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు, మొత్తం పని అంతా చేసి ఉంటారని అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ విల్ నో మోర్ అబౌట్ Madhu Reddy's role as a transportation committee. Very good information about leadership and your role about TTA, how you're involved in TTA, Madhu. సో ఒక్కసారి ఆడియన్స్ కి మన TTA హైలైట్స్, TTA మెగా కన్వెన్షన్ 2024 హైలైట్స్ చెప్పవా ప్లీజ్? షూర్ యా థ్యాంక్స్ శరత్. సో టీటీఏ మెగా కన్వెన్షన్ ఇప్పుడు మనకి May 24, 25, 26 జరుగుతుంది. అందులో చాలా హైలైట్స్ ఉన్నాయి. టు బ్రింగ్ అప్ ఫ్యూ రైట్, ఫ్రైడే రోజు వి స్టార్ట్ విత్ క్రూజ్ పార్టీ. 200+ యూత్ కి క్రూజ్ అరేంజ్ చేయడం జరిగింది. సో వాళ్ళకి క్రూజ్ ఈస్ బిట్వీన్ 6 to 9. సో మనం ట్రాన్స్పోర్టేషన్ సైడ్ నుండి వాళ్ళకి క్రూజ్కి 5:30 కల్లా డ్రాప్ చేసేసి రైట్ వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. ఆ తర్వాత 9కి అయిపోతే వాళ్ళని బ్యాక్ టు హోటల్స్ తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి వచ్చేసరికి మనకి బ్యాంక్వెట్ డిన్నర్ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ ఫ్రమ్ 5:30. సో హోటల్లో ఉన్న గెస్ట్స్ అందరూ డోనర్స్ వాళ్ళందరికీ అంటే బ్యాంక్వెట్ డిన్నర్ వచ్చేసి ప్యూర్లీ ఫర్ డోనర్స్. సో వాళ్ళందరికీ హోటల్ నుండి సియాటిల్ కన్వెన్షన్ సెంటర్కి మేము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాంక్వెట్ డిన్నర్ అయ్యాక వందే మాతరం శ్రీనివాస్ గారి కాన్సర్ట్ ఉంది. అది 12 వరకు అవుతుంది. అది 12 వరకు అయిపోయాక 12కి అయిపోయాక అగైన్ వీ నీడ్ టు పిక్ ది గెస్ట్ ఫ్రమ్ ఏమంటారు మన కన్వెన్షన్ సెంటర్ నుండి డ్రాప్ ఆఫ్ టు హోటల్. దట్స్ అబౌట్ ఫ్రైడే. సాటర్డే వచ్చేసి హ్యూజ్ ఇండియన్ పెరేడ్ అవుతుంది. ఇట్స్ మిక్స్ ఆఫ్ లైక్ ఆల్ కమ్యూనిటీస్ అక్రాస్ ఇక్కడ సియాటిల్లో ఉన్న ఆల్ ఇండియన్ కమ్యూనిటీస్ ఆర్ కమింగ్ టుగెదర్. అండ్ అందులో వచ్చేసి మన తెలుగు కమ్యూనిటీస్ ఉన్నాయి, తమిళ్ కమ్యూనిటీ ఉంది, కేరళ నుంచి ఉన్నారు, మహారాష్ట్ర మండల్ వాళ్ళు ఉన్నారు, ఇంకా డిఫరెంట్ రాజస్థానీ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మన ఇండియాలో జరిగే రిపబ్లిక్ డే రోజు ఇలా ఫ్లోటింగ్ వెహికల్స్ ఇవన్నీ వెళ్తుంటాయి కదా, అంత హ్యూజ్ గా వీఆర్ ప్లానింగ్. ఇట్స్ అబౌట్ లైక్ 0.5 miles వరకు అందరూ వాక్ చేసుకొని డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళ రిప్రజెంటేషన్ జరుగుతుంది అనమాట. దట్ సియాటిల్లో ఇప్పుడు వరకు కనివిని ఎరగని పరేడ్ అది అవ్వబోతుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు అంత హ్యూజ్ స్కేల్లో పరేడ్ ఎప్పుడు చేయలేదు సియాటిల్లో. సో దట్ విల్ బి ఎ హ్యూజ్ థింగ్. అండ్ ఆ పరేడ్ నుంచి హోటల్ నుంచి కన్వెన్షన్ సెంటర్ వచ్చాక దెన్ దెర్ ఆర్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ లైన్డ్ అప్. ఒక సైడ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, ఇంకో సైడ్ పొలిటికల్ డిబేట్, మ్యాట్రిమోనియల్ ఫోరం వాళ్ళు ఉన్నారు, వాళ్ళది సపరేట్ రూమ్స్లో వాళ్ళది ఎంగేజ్ అవుతూ ఉంటుంది, ఇమిగ్రేషన్ది ఉంటుంది ఫోరమ్స్, డిఫరెంట్ వాళ్ళు. అండ్ హ్యూజ్ డెకరేషన్స్ అండ్ బ్యాంక్వెట్ డెకరేషన్ అండ్ బూత్స్ ఉండబోతున్నాయి. సాటర్డే ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ టు ఎండ్ విత్ సాటర్డే ఒక బ్యాండ్ కాన్సర్ట్ అవి ఉంటుంది. సో అది అయిపోయాక సండే సో సండే వచ్చేసి ఇట్ స్టార్ట్స్ విత్ శ్రీరామచంద్ర కళ్యాణము. సో దానికి కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ క్రౌడ్ అక్రాస్. శ్రీరామ చంద్ర కళ్యాణం అనేసరికి
ఇట్స్ నాట్ జస్ట్ తెలుగు వాళ్ళే, ఇట్స్ అబౌట్ ఎవ్రీ వన్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, ఇండియన్ హిందూస్ వీళ్ళందరూ. సో అది అయిపోయాక ఆఫ్టర్నూన్, ఈ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు మళ్ళీ ఫోరమ్స్ అన్ని కంటిన్యూ అవుతాయి. పొలిటికల్ స్టార్టప్ ఫోరమ్స్ ఉన్నాయి, యూత్ ఫోరమ్స్ ఉన్నాయి, టీటీఏ బ్యూటీ పేజెంట్, వీళ్ళ ఫోరమ్స్ అన్ని సెపరేట్ గా అందులో కంటిన్యూ అది అవుతుంటాయి. టెక్నాలజీ ఫోరమ్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా. టెక్ ఫోరం కూడా ఉంది. టెక్ హ్యాస్ ఎ హ్యూజ్ ఏంటారు ప్యానెల్, చాలా బాగుంది. సిఇఓ సివిపిస్ అందరూ జాయిన్ అవుతున్నారు. అండ్ టు ఎండ్ విత్ సండే నైట్ వచ్చేసి తమన్ కాన్సర్ట్ ఉంది. సో దట్ విల్ బి హ్యూజ్ విత్ హీ హాజ్ ఎ బిగ్ టీమ్ దట్స్ కమింగ్ అప్. రాహుల్ సిప్లిగంజ్, రైట్, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సో దట్ విల్ బి ఎ హ్యూజ్ థింగ్ అగైన్ ఆన్ సండే నైట్ టు ఎండ్ విత్. చైర్. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ మధు. ఒకసారి మన ఆడియన్స్ కి అసలు ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ విషయాలు చెప్పు. హౌ డిడ్ యూ బికమ్ ద చైర్ ఫర్ దిస్ అండ్ వై డిడ్ ద లీడర్షిప్ చూస్ యూ యాజ్ ద లీడర్షిప్ యాజ్ ద ట్రాన్స్పోర్టేషన్ కమిటీ చైర్? సో ఇందాక చెప్పినట్టు మనకి లైక్ నేను ఎన్నో ఇయర్స్ నుండి వాలంటీర్ చేయడము, దే నో మై వర్క్ అండ్ ఆల్. అండ్ డిఫరెంట్ కమిటీస్ ఉన్నాయి, ఏ కమిటీ ఎక్కువ ఏ కమిటీ తక్కువ అని ఏం లేదు. సో దే చూస్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బి ఎ చైర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, రైట్. అండ్ అందులో మనకి ట్రాన్స్పోర్టేషన్ గా వీ హ్యావ్ ఏ సర్టన్ టీమ్, ఒక హ్యూజ్ టీమ్ ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే. నేను చైర్, నాతో పాటు నలుగురు కోచర్స్ ఉన్నారు, నితిన్, వెంకట్, పవన్ అండ్ వెంకట శ్రీధర్. సో దే ఆర్ మై కోచర్స్. ఎవ్రీవన్ మేమందరము డివైడ్ అండ్ కాంకర్ టైప్ వర్క్ చేస్తున్నాము. అండ్ దిస్ హాస్ బీన్ స్టార్టెడ్ సిన్స్ జనవరి ఐ వుడ్ సే. ఎలా ప్లాన్ చేయాలి ఏంటి కన్వెన్షన్ కి ఎండ్ టు ఎండ్, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇది కన్వెన్షన్ 3 days, బట్ ట్రాన్స్పోర్టేషన్ కి వీ విల్ హ్యావ్ లైక్ ఎంటైర్ వీక్ ఆర్ మోర్ దాన్ ఎ వీక్, రైట్. అంటే ఈ కమింగ్ ఈ సాటర్డే సండే నుంచి నెక్స్ట్ మండే వెళ్ళిపోయే వరకు వీఆర్ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్. ఎవరెవరికి అంటే లైక్ వీఆర్ గెటింగ్ లైక్ మోర్ దాన్ 1200+ అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్ నుండి వస్తున్నారు. సో అందులో ఈ సిఈసి బోర్డ్ మెంబర్స్, తర్వాత ఏసీ, రైట్, బిఓడీస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ వస్తున్నారు. సో వాళ్ళకి వీఆర్ అరేంజింగ్ ట్రాన్స్పోర్టేషన్. అందులో మనకి సెలబ్రిటీస్ కి మళ్ళీ డోనర్స్ ఆర్ హ్యూజ్ థింగ్, రైట్, వాళ్ళకి అండ్ ఆర్టిస్ట్స్ అండ్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ వస్తున్నారు. సో వెరీ గుడ్. యా. గుడ్ టు హియర్. అండ్ అసలు అంటే యాజ్ యూ మెన్షన్ పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, ఆర్టిస్ట్ వాళ్ళందరూ, సో వాళ్ళని పికప్ చేసుకునే ఎజెండా, ప్రణాళిక ఏంటి? సో మేము అంటే ఇప్పుడు టీం వచ్చేసి యాజ్ ఐ సెడ్ చైర్, కో చైర్స్ నలుగురు, బట్ వీ హ్యావ్ ఎ హ్యూజ్ వాలంటీర్ బేస్, రైట్, ఇన్ ఎంటైర్ సియాటిల్ యాక్చువల్లీ చెప్పాలంటే. అండ్ దట్ టు ట్రాన్స్పోర్టేషన్ లో వీ హ్యావ్ లైక్ 60+ వాలంటీర్స్ హు ఆర్ డెడికేటెడ్లీ వర్కింగ్ విత్ అస్ ఫర్ ద పాస్ట్ 2-3 months. I know chairs and co-chairs were involved from last 4-5 months, but ఇది వచ్చేసి ప్లానింగ్ కి ఇవన్నిటికి మాకు 60+ వాలంటీర్స్ ఉన్నారు. అండ్ అందులో ఇప్పుడు సెలబ్రిటీస్ కి కానీ పొలిటీషియన్స్ కి కానీ వీ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీస్. వీఆర్ క్లోజ్లీ వర్కింగ్ విత్ హాస్పిటాలిటీ టీమ్, రైట్. వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫ్లైట్ డీటెయిల్స్, ఐటినరీ ఇవన్నీ కూడా తీసుకొని, అండ్ వీఆర్ అరేంజింగ్ పికప్స్ అండ్ డ్రాప్ ఆఫ్స్ టు హోటల్స్ అండ్ ఆల్. సో అందులో మళ్ళీ మనకి వెహికల్స్ వచ్చేసరికి మనకి లిమోజిన్స్ ఉన్నాయి, అండ్ ప్రీమియం ఎస్యూవీస్ లైక్ మోర్ దాన్ 6 ఎస్యూవీస్ ఉన్నాయి, ప్రీమియం ఎస్యూవీస్ దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ స్ప్రింటర్స్ ఆర్ బిగ్ హ్యూజ్ స్ప్రింటర్స్, లైక్ 15 seaters that are like 4 sprinters ఉన్నాయి. అండ్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ టు యూజ్ ఆల్ ద వాలంటీర్ కార్స్, రైట్. ఇవి అంటే ఇప్పుడు చూస్తే కౌంట్ 1200 పైగా ఉన్నాయి కాబట్టి పీపుల్ ట్రావెలింగ్ అక్రాస్ ది స్టేట్ అండ్ ఆల్సో అక్రాస్ ది వరల్డ్ ఐ వుడ్ సే. ఎందుకంటే ఇండియా నుండి చాలా మంది వస్తున్నారు, చాలా ట్రూప్స్ వస్తున్నాయి, రైట్, బ్యాండ్ ట్రూప్స్, మ్యూజికల్ ట్రూప్స్ ఇవన్నీ. తమన్ ట్రూప్ వస్తుంది, అండ్ వందే మాతరం శ్రీనివాస్ గారు వస్తున్నారు, వాళ్ళ ట్రూప్ వస్తుంది, శ్రీకాంత్, హీరోయిన్స్ అందరు వస్తున్నారు. సో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ ఈ వెహికల్స్ లో
కమింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఈ సాటర్డే, రైట్? ఐ మీన్ ఈ సాటర్డే నుంచి నెక్స్ట్ కన్వెన్షన్ అయిపోయి సండే మండే వరకు వీఆర్ రెస్పాన్సిబుల్ టు హ్యావ్ ఎ ప్లెజెంట్ స్టే అండ్ ఆల్సో ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ఇబ్బందులు కాకుండా చూసుకుందామని మా ప్లానింగ్. వెరీ గుడ్. సో ఈవెన్ ద వాలంటీర్స్ హావ్ వాలంటీర్డ్ టు యూస్ దేర్ కార్స్ అన్నమాట. నైస్ ఎస్, నైస్ ఎస్, నైస్. వాలంటీర్స్. ఎందుకంటే దట్స్ ఇంత హ్యూజ్ స్కేల్లో మేము ట్రాన్స్పోర్టేషన్ ఇది చేయాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ ఎన్ని బ్యాక్. హైర్ చేసినా గానీ మొత్తం మనందరిది కరెక్ట్. సైన్యం ఉంటే తప్ప అది ఏమంటే ముందుకెళ్ళటం కష్టం. అవును. అది కూడా ఏదో అంటే కొన్ని ఇంటర్వ్యూస్ లోనే ఉన్నాను, అసలు ఒక పెళ్లి కాదు ఏమంటారు 10-12 పెళ్లిళ్ళు చేసిన అంత పెద్ద ఫంక్షన్ అని కరెక్ట్. ఈ 3-day టీటీఏ మెగా కన్వెన్షన్ 2024. సో తప్పకుండా ఇన్ని కార్లు అయితే డెఫినెట్ గా కావాలి. సో అవును. అవును. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో సో ఇంత కామ్ గా అసలు ఇంత పని ఇన్ని వర్క్స్ అసలు ఇన్ని కార్లు ఇవన్నీ వింటుంటేనే అసలు ఓవర్వెల్మింగ్ గా ఉంది. ఇంత కామ్ గా ఇంత సెంటర్డ్ గా కంపోజ్డ్ గా ఎలా కనపడుతున్నావు అసలు? అంటే లాట్స్ ఆఫ్ ప్లానింగ్, అంటే ఇది ఒక రోజు ఆర్ 1 వీక్ ఆర్ 1 మంత్ లో అయ్యేది కాదు కదా. సో లాట్స్ ఆఫ్ ప్లానింగ్ ఇన్వాల్వ్డ్ అండ్ కోఆర్డినేషన్ విత్ మల్టిపుల్ టీమ్స్, రైట్? హాస్పిటాలిటీతో క్లోజ్గా వర్క్ చేయాలి అండ్ ఆల్సో మేము సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ వెన్యూ దగ్గర తీసుకొచ్చాక వీ హ్యావ్ టు హ్యావ్ ద సెక్యూరిటీ అండ్ ఆల్. సో వాళ్ళతో క్లోజ్గా వర్క్ చేయాలి. సెలబ్రిటీస్ వాళ్ళ డేట్ అండ్ టైమింగ్కి మేము కల్చరల్ టీము అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ టీమ్ వాళ్ళతో కూడా వర్క్ చేయాలి, రైట్? అట్లా సో ఇట్స్ ఆల్ ప్లానింగ్, రైట్? మల్టిపుల్ డేస్ అండ్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ 1-2 months ఎవ్రీ డే దీని మీదనే ఉంటున్నాము. సో ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నైస్ టు హియర్. మధు, ఐఎమ్ స్టెప్పింగ్ ఆన్ టు మై నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ లో కానీ కన్వెన్షన్ టైంలో ఆర్ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళు వచ్చినప్పుడు అసలు ఈ బూత్స్ పోడియంస్ ఎక్కడెక్కడ ఎలా అరేంజ్ చేస్తున్నారు, ఎలా వాళ్ళని గ్రీట్ చేస్తున్నారు, and ఎలా నార్మల్ గా ఎవరైనా వచ్చిన వాళ్ళని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు? షూర్ శరత్. యా, ఇది సో 3 day ఈవెంట్, కానీ మనకి గెస్ట్స్, సెలబ్రిటీస్, ఆర్టిస్టులు వీళ్ళందరూ లైక్ అట్లీస్ట్ 2-3 days ముందు నుండి రావడం అలా జరుగుతుంది. అండ్ మనకి ఏంటంటే ఇప్పుడు హాస్పిటాలిటీ టీమ్తో క్లోజ్ రిలేషన్ ఎందుకు అంటే లైక్ వాళ్ళు మాతో పాటు ఉండి మేము ఇంకా వాళ్ళు కలిసి ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళని పికప్ చేసుకునేటప్పుడు షాల్ అండ్ బొకే ఇచ్చి వాళ్ళని ట్రీట్ చేయడము, రైట్? అలా చేసి వాళ్ళని ఏమంటారు అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఒక ట్రాన్స్పోర్టేషన్ బూత్ లాగా పెడదామని ప్లానింగ్ ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్ అథారిటీస్తో మాట్లాడుతున్నాము. సో దట్ అక్కడ వచ్చిన వాళ్ళు, కన్వెన్షన్కి వచ్చిన వాళ్ళు ఇమీడియట్లీ మనం ఒక స్టాండింగ్ రిట్రాక్టర్ బ్యానర్ టైప్ ఒకటి పెట్టేసి లైక్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పి పెట్టి ఒక 2 members అక్కడ ఉంచాలి పోడియం దగ్గర అని. సో దట్ వచ్చిన వాళ్ళకి ఇమీడియట్ గా తెలియాలి దట్ ఇక్కడ ఒక పోడియం ఉంది, ఎనీ ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అని, రైట్? అట్లా అట్లా సెటప్ చేస్తున్నాము. అండ్ ఆల్సో అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరే కాకుండా ఇప్పుడు సియాటిల్ కన్వెన్షన్ సెంటర్లో అండ్ హోటల్స్ దగ్గర కూడా ఒక 2 బూత్స్ పెడదామని ప్లానింగ్. అది దాని గురించి సెటప్ అవన్నీ ఇంకా అవుతున్నాయి, ఎవరిని పెట్టాలి ఏంటి అన్నది. సో దట్ వన్ స్టాప్ ఆల్ అన్నట్టు, లైక్ ఎవరికి ఏం కావాలి అన్న ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ దే విల్ గో టు దట్ గై అండ్ వీ విల్ అతనికి హీ విల్ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ డెస్క్ లాగా. కరెక్ట్. వెరీ గుడ్. గుడ్ 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 ప్రోగ్రెస్, గుడ్ జాబ్. అండ్ ఏమంటారు సెలబ్రిటీస్ ఎలా పికప్ చేసుకుంటున్నారో మిగతా వాలంటీర్స్, మిగతా వేరే స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు, మిగతా ఏమంటారు నార్మల్ మన ఏమంటారు వేరే ఆడియన్స్ ఎవరైతే వస్తున్నారో అక్కడి నుంచి మన అంటే వేరే వేరే స్టేట్ నుంచి వస్తున్నారు, ఇండియా నుంచి వస్తున్నారు, వేరే కంట్రీస్ నుంచి వస్తున్నారు, బోల్డ్ అన్ని ప్లేసెస్ అక్రాస్ ద గ్లోబ్ నుంచి కదిలి వస్తున్నారు మన టీటీఏ కన్వెన్షన్ అటెండ్ అవడానికి. సో వాళ్ళకి సహకారం ఎలా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్? సో వాళ్ళకి ఎలా అంటే మేము యాజ్ ఎ సెడ్ మన కోచెస్ అండ్ లాట్ ఆఫ్ వాలంటీర్స్ ఉన్నారు కదా, వీఆర్ ట్రయింగ్ టు హ్యావ్ ఎ 1-on-1 మ్యాపింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు సర్టన్ కేటగిరీ ఆఫ్ వాలంటీర్స్ అండ్ కోచర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సెలబ్రిటీస్, రైట్? సెలబ్రిటీస్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ దెన్ మేము వాళ్ళ ఐటినరీ చూసుకొని వాళ్ళ ట్రావెల్ డీటెయిల్స్ అని చెక్ చేసుకొని ఆ సర్టన్ వాలంటీర్స్ వెళ్ళి సెలబ్రిటీస్ సెక్షన్, రైట్, వాళ్ళని పిక్ చేసుకోవడము. అలానే మనకి డోనర్స్, రైట్? డోనర్స్ కూడా
వాళ్ళకి సర్టన్ ఒక కోచర్ ఉండి అండ్ దెన్ వాళ్ళకి సర్టన్ వాలంటీర్స్ ఉంటారు. ఆ వాలంటీర్స్ కి వాళ్ళ ఓన్ కార్స్ ఉంటాయి, ప్లస్ మనం హైర్ చేసిన స్ప్రింటర్స్ అండ్ ప్రీమియం ఎస్యూవీస్ కూడా ఉంటాయి. సో వాళ్ళు అలా ఆ కేటగిరీ వాళ్ళకి సర్టన్ పీపుల్ అలా స్ప్లిట్ అండ్ డివైడ్ చేసుకొని అలా సెటప్ చేస్తున్నాం అనమాట ట్రావెల్ వెరీ గుడ్, వెరీ అరేంజ్మెంట్స్. గుడ్. సో మీ గుడ్ గుడ్ మీ వాలంటీర్స్ తోటి మీ కోచర్స్ తోటి, యూ అండ్ యువర్ కోచర్స్ అండ్ వాలంటీర్స్, మీ అందరి కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది యూజువల్లీ, అండ్ ఇప్పటివరకు ఎలా ఉంటుంది అండ్ ఎలా జరిగింది? ఓకే. సో కమ్యూనికేషన్ అంటే మనం 2 months బ్యాక్ వరకు అయితే వి యూస్ టు మీట్ ఎవ్రీ వన్స్ ఇన్ ఏ వీక్ జూమ్ కాల్లో మీట్ అయ్యే వాళ్ళము. లాస్ట్ 2 months నుండి 1 జూమ్ కాల్ అండ్ 1 ఇన్ పర్సన్ మీటింగ్ పెట్టుకున్నాము, చైర్స్ కోచర్స్ అని. లాస్ట్ మంత్ నుండి లైక్ ఎవ్రీ వీక్ 2 times వాలంటీర్స్ తో ఇట్స్ లైక్ 60+ వాలంటీర్స్ కాబట్టి అందరినీ అకామిడేట్ చేయడానికి వీఆర్ ఒక జూమ్ కాల్ ఒక ఇన్ పర్సన్ మీటింగ్స్ పెట్టుకున్నాము లాస్ట్ 1 month నుండి రెగ్యులర్ గా. సో వాలంటీర్స్ ఆర్ లైక్ వాళ్ళ దగ్గర నుండి రెస్పాన్స్ వాజ్ హ్యూజ్ యాక్చువల్లీ, రైట్. వాళ్ళు నిన్న నైట్ కూడా వాళ్ళతో మీటింగ్ అయింది. సో ఇట్ వాజ్ ఎ హ్యూజ్ టర్న్ అరౌండ్, రైట్. టర్న్ అవుట్ చాలా మంది వచ్చారు అండ్ వీ హ్యాడ్ ఎ ప్రెటీ గుడ్ డిస్కషన్. వాళ్ళ స్కెడ్యూల్స్ తీసుకున్నాము, వాళ్ళు ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉన్నారు ఏంటి. ఈవెన్ దో ఫ్రైడే అండ్ థర్స్డే ఆర్ వీక్ డేస్ వీ స్టిల్ గాట్ ది స్కెడ్యూల్స్ ఫ్రమ్ దెమ్. సో అది అలా ప్లాన్ చేసుకొని ఎవరు ఎప్పుడు అవైలబుల్ ఉంటున్నారో అవి చూసుకొని ఆ 3 days కాకుండా లైక్ ఫ్రైడే సాటర్డే సండేనే కాకుండా ఇప్పుడు గెస్ట్స్ ఆర్ కమింగ్ స్టార్టింగ్ దిస్ సండే, రైట్. సాటర్డే సండే నుండి వస్తున్నారు. సో ఎవరెవరు అవైలబిలిటీ ఎలా ఉన్నాయో చూసుకొని ఈ సండే నుంచే మేము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్రైడే సాటర్డే సండే ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ లైక్ మార్నింగ్ 7 AM నుండి ల్యాండ్ అవుతున్నారు. డోనర్స్ కానివ్వండి, ఆర్టిస్టులు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, మార్నింగ్ 6 AM నుండి. సో మనకి ఈవెంట్స్ వచ్చేసి ఫ్రైడే సాటర్డే సండే కాబట్టి ఫ్రైడే రోజు వచ్చేసి మార్నింగ్ 6 AM నుండి నైట్ 1 AM వరకు మనకి స్కెడ్యూల్ ట్రాన్స్పోర్టేషన్ సైడ్. వీ హ్యావ్ లైక్ మల్టిపుల్ పీపుల్ ని మేము స్ప్లిట్ చేసాము, ఒకరిద్దరిని లైక్ బర్న్అవుట్ అవ్వకుండా మల్టిపుల్ పీపుల్ ని మల్టిపుల్ స్కెడ్యూల్స్ లాగా పెట్టామన్నమాట. సో అది అక్రాస్ ద 3 days, రైట్. ఫ్రైడే వచ్చేసి మార్నింగ్ 8 నుండి నైట్ 1 వరకు, ఈవెన్ సాటర్డే కూడా మార్నింగ్ 8 నుండి నైట్ 1 వరకు. సండే వచ్చేసి మార్నింగ్ 8 నుండి నైట్ 2 వరకు అవుతుంది, సండే బీయింగ్ ద లాస్ట్ డే, అండ్ ఇట్ క్లోజెస్ at 10 show and all. So వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంత టైట్ స్కెడ్యూల్ అసలు ఆల్మోస్ట్ 3-4 months నుంచే ప్లానింగ్ స్టార్ట్ చేసి, అండ్ ఐ నో యూ గైజ్ చాక్డ్ అవుట్ ద మ్యాప్ లాంగ్ బ్యాక్, మేబీ ఒక yes, 6-7 months 1 year ముందు నుంచే మాట్లాడుకుంటారు. బట్ మీ ఎగ్జిక్యూషన్స్ ఐ మీన్ వే బ్యాక్ ఫ్రమ్ 3-4 months జరుగుతున్నాయి, అండ్ వీఆర్ ఆల్మోస్ట్ నియర్ ద కన్వెన్షన్. అసలు నేను ట్రాన్స్పోర్టేషన్ అంటే నా మైండ్ లో ఓన్లీ కార్సే వచ్చాయి అవి ఇవి, బట్ వెన్ వీ హ్యాడ్ అ డిస్కషన్, ఏమంటారు, ఎయిర్ ట్రావెల్ అండ్ ఎయిర్పోర్ట్ లో అక్కడ బూత్ పెట్టడం, వాళ్ళని ఏమంటారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి విత్ యువర్ ట్యాగ్స్ అండ్ ఆల్ విత్ దర్ నేమ్స్, అది ఇది మొత్తం అసలు నాకు ఐ మీన్ ఐ కుడెంట్ ఫ్యాథమ్. నాకు అప్పుడు దెన్ ఐ థాట్ దట్ ఓ మై గాడ్, దిస్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ గోయింగ్ ఆన్ హియర్. అండ్ అసలు రోడ్ ట్రావెల్ కాదు, ఎయిర్ ట్రావెల్ ని కూడా మీరు కవర్ చేస్తున్నారు. దట్స్ ఎ గుడ్ థింగ్. సో ఈ starting. కమింగ్ టు ద ఎయిర్ ట్రావెల్, ఇప్పుడు ఈ ఐటినరీస్ అవన్నీ మిగతా వాళ్ళందరూ వస్తూ ఉంటారు బేసికలీ, అవన్నీ ట్రాక్ చేసుకున్నా అంటే మీరు ఆర్ యూ ఆల్సో వర్కింగ్ విత్ ద రిజిస్ట్రేషన్ టీమ్? మీకు తెలుస్తుంది కదా ఈ హాస్పిటాలిటీ అండ్ రిజిస్ట్రేషన్, ఐ థింక్ వాళ్ళు కలిసిమెలిసి పనిచేస్తారు అనుకుంటా. సో సో హౌ డస్ దాట్ వర్క్, ఏమంటారు? అండ్ ఎందుకంటే మీకు తెలియాలి కదా అసలు వీళ్ళు ఈ పర్టికులర్ టైంకి వస్తున్నారు, మీరు అక్కడ ఉండాలి, మీరు ఆ పర్టికులర్ టైంలో మీ వెహికల్స్ అవన్నీ తీసుకుని ఉంటారు. సో ఆ కోఆర్డినేషన్, ఆ మ్యాపింగ్ ఎలా జరిగి ఉంటుంది, అది ఎలా జరిగింది? సో రిజిస్ట్రేషన్ వాళ్ళకి, షూర్, రిజిస్ట్రేషన్ వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఉంటాయి. లైక్ ఎవరు ఎప్పుడు వస్తున్నారు ఏంటి, వాళ్ళు ఎవరెవరు రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది వస్తున్నారు అని అన్నది రిజిస్ట్రేషన్ వాళ్ళకు ఉంది. హాస్పిటాలిటీ వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ ఆ లిస్ట్ అంతా తీసుకొని హాస్పిటాలిటీ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెన్ డోనర్స్, రైట్, ఐ మీన్ డోనర్స్ దగ్గర అండ్ సెలబ్రిటీస్ ఎవరేంటి అన్నది హాస్పిటాలిటీ వాళ్ళు డీటెయిల్స్ అన్ని తీసుకొని మేము హాస్పిటాలిటీతో కోఆర్డినేట్ అయ్యి ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ కూడా రిజిస్ట్రేషన్ లోనే ఎవరెవరు వస్తున్నారు ఏంటి అన్నది
వాళ్ళకి పికప్స్ కావాలా వద్దా అన్నది ఆ ఫామ్లోనే పెట్టేశామన్నమాట. సో దట్ ఒకటే దగ్గర ట్రాకింగ్ ఉంటుంది, ఈజీ ఫర్ ఆల్ ది 3 ఫోక్స్ అని. సో హాస్పిటాలిటీ టీమ్తో మా ట్రాన్స్పోర్టేషన్ది కూడా డీటెయిల్స్ అన్ని అందులోనే ఎంటర్ చేయమని ప్రతి ఒక్క డోనర్కి, ప్రతి ఒక్క ఎవరెవరైతే వస్తున్నారో రైట్ వాళ్ళందరికీ అందులో పెట్టేయమని చెప్పడం జరిగింది. సో అలా మనము ఒకటే ట్రాకింగ్ పెట్టుకొని వెళ్తే బెటర్ కదా అని ఆ డీటెయిల్స్ అన్ని హాస్పిటాలిటీ టీం నుండి ఆ షీట్ అంతా తీసుకొని, అండ్ ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ దగ్గర మెయిన్ మొత్తం లిస్ట్ ఉంటుంది కదా, ఆ మాస్టర్ డేటా తీసుకొని వీఆర్ కంపేరింగ్ అన్నమాట. ఇది ఈ డేటా ఇక్కడ ఉంది, ఇంతమంది ఫిల్ చేశారు ట్రాన్స్పోర్టేషన్కి, అండ్ వీ హ్యావ్ లైక్ డేటా ఇక్కడ మాస్టర్ డేటా. ఎవరైతే ఫిల్ చేయలేదో వీఆర్ లెటింగ్ హాస్పిటాలిటీ టీమ్ నో అబౌట్ ఇట్, సో దట్ వాళ్ళకి రెస్పెక్టివ్ ఇండివిజువల్స్కి కాల్ చేయడం, కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కావాలా వద్దా ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో అలా మల్టిపుల్ టీమ్స్తో కోఆర్డినేట్ చేస్తున్నాం అనమాట. ఓ వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. ఐ మీన్ గ్రేట్ టు హియర్. ఐ మీన్ అందుకే మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం, ఎందుకంటే పీపుల్ హ్యావ్ టు నో దట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఈ డైనమిక్స్ ఎలా ఉంటాయండి బేసికలీ. దాట్స్ బ్యూటిఫుల్. సో మనం చాలా విషయాలు మాట్లాడడం, ఈ డోనర్స్ ని, సెలబ్రిటీస్ ని, పొలిటీషియన్స్, ఆర్టిస్ట్ ని వాళ్ళని తీసుకురావటం, అండ్ పార్ట్లీ హూ ఎవర్ ఆర్ కమింగ్ దేర్, యూర్ facilitating transportation in different ways, as the audience have already heard. ఈ క్రూజ్ పార్టీ అయితే జరుగుతుందో యూత్ కి బేసికలీ, సో దానికి డ్రాప్ ఆఫ్ అండ్ పికప్ అది ఎలా ఉంటుంది? సో ఇది వచ్చేసి 3-day ఈవెంట్ రైట్, అండ్ స్టార్టింగ్ విత్ ఫ్రైడే వచ్చేసి యూత్కి క్రూజ్ అరేంజ్ చేస్తున్నాము అక్రాస్ అందరికీ. సో దానికి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంది, సపరేట్ క్రూజ్ స్ట్రీమ్ ఉంది. బట్ ఎవరెవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మాకు క్రూజ్ టీమ్ నుండి వస్తాయి. వాళ్ళని హోటల్ నుండి వాళ్ళ క్రూజ్ స్టార్ట్స్ అట్ 6 PM to 9 PM, కానీ వాళ్ళకి డ్రాప్ ఆఫ్ వచ్చేసి 5:30. సో మనం ట్రాన్స్పోర్టేషన్ నుండి ఏంటి అంటే 3:30 to 5:15 మనము కంటిన్యూస్ షటిల్స్, ఎస్యూవీస్, ఇవన్నీ వాలంటీర్ కార్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 200 యూత్ రిజిస్టరింగ్ ఫర్ క్రూజ్. సో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ హోటల్ టు పియర్ 55 క్రూజ్ లొకేషన్ యాక్చువల్లీ, అక్కడికి డ్రాప్ ఆఫ్ చేయడము. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు కన్వెన్షన్ రైట్, ఆ రోజు ఫ్రైడే ఏమవుతుందంటే బ్యాంక్వెట్ డిన్నర్ ఉంటుంది. ఇట్స్ ప్యూర్లీ ఫర్ డోనర్స్. సో ఎవరెవరైతే హోటల్లో ఉన్నారో వాళ్ళకి 5:30 నుండి 7:30 వరకు వాళ్ళని మళ్ళీ హోటల్ నుండి సియాటిల్ కన్వెన్షన్ సెంటర్కి డ్రాప్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ఆ తర్వాత కంటిన్యూస్గా షటిల్స్, మా స్ప్రింటర్స్ తిరుగుతూ ఉంటాయి. అండ్ బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ ఎస్యూవీస్ కూడా కంటిన్యూస్గా అటు ఇటు హోటల్ టు కన్వెన్షన్, కన్వెన్షన్ టు హోటల్ వెళ్తూనే ఉంటాయి. అండ్ దెన్ క్రూజ్ ఎండ్స్ ఎట్ 9. సో అందరు ఒకటేసారి బయటకు వస్తారు కాబట్టి మళ్ళీ మా ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ అన్నీ అక్కడ పియర్ 55 దగ్గరికి వెళ్ళి యూత్ అందరినీ పిక్ చేసుకొని మళ్ళీ రెస్పెక్టివ్ హోటల్స్లో డ్రాప్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ అది క్రూజ్ అయిపోయాక మళ్ళీ బ్యాంక్వెట్ డిన్నర్ నైట్ 12 వరకు అయిపోతుంది. అండ్ అప్పుడు మళ్ళీ సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ నుండి అందరినీ రెస్పెక్టివ్ హోటల్స్లో డ్రాప్ చేయడం, అది కూడా మా బాధ్యతే. సో ఈ వెహికల్స్, వాలంటీర్ వెహికల్స్, ఇవన్నీ చేయడం జరుగుతుంది అనమాట. అలా సో వెరీ క్విక్ థింగ్, అసలు ఎలా వాళ్ళకి ఇన్ కేసు వాళ్ళు అంటే ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ వాళ్ళు కన్వెన్షన్ సెంటర్లో ఉన్నారు, ఒకసారి సపోజ్ నేనే ఉన్నాను, నేను హోటల్ నుంచి కన్వెన్షన్ సెంటర్ నుంచి హోటల్కి వెళ్ళాలి. సో నేను టక్మని ఎక్కడ, వాట్ ఈస్ దట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు గో అండ్ అంటే ఎవరిని అడగచ్చు? ఇందాక చెప్పినట్టు మనం ఒక పోడియం పెట్టుకోవడం జరుగుతుంది సియాటిల్ కన్వెన్షన్ సెంటర్లో అండ్ ఆల్సో మనకి హోటల్ దగ్గర. అండ్ ఆ పోడియం ఓన్లీ ప్యూర్లీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, ఎస్పెషలీ ఎవరికి ఏ ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ ఉన్నా అక్కడ పోడియం దగ్గరికి వెళ్ళి వాళ్ళు లైక్ ఇప్పుడు మేము వీ వాంటెడ్ టు గో బ్యాక్ టు ది హోటల్ అని ఎవరైనా చెప్పడం జరిగితే వాళ్ళు ట్రాక్ చేస్తారనమాట. ఏ వెహికల్ ఎక్కడ ఉంది, నియరెస్ట్ వెహికల్ ఎంతసేపట్లో వస్తుంది ఏంటి అన్నది, అది వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు. సో కమ్యూనికేట్ చేసి వచ్చిన నెక్స్ట్ వెహికల్లో వాళ్ళని రిటర్న్ బ్యాక్ టు హోటల్ తీసుకెళ్లడం జరుగుతుంది. వెరీ గుడ్. గ్రేట్. సో ఈ పోడియం దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళకి ఏమైనా అంటే వాళ్ళ ఐడీస్ కానీ వాళ్ళ బ్యాండ్స్ కానీ వాళ్ళ టికెట్స్ కానీ ఏమైనా చూపించాల్సి వస్తుందా? వాళ్ళు ఒకవేళ ఇఫ్ దే వాంట్ టు అవైల్ దిస్ ట్రాన్స్పోర్టేషన్ బ్యాక్ అండ్ ఫోర్త్ టు కన్వెన్షన్ సెంటర్ టు దేర్ హోటల్స్? అలా ఏం లేదు, అంటే అందరినీ వీఆర్ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్. సో అందరినీ ఇంకా వచ్చిన వాళ్ళని
రెస్పెక్టివ్ వెహికల్స్ లో అండ్ రెస్పెక్టివ్ హోటల్స్ లో దింపడం జరుగుతుంది. Very good, very good. I mean, this is a very, very warm gesture actually. I mean, kani vini erugani. చూసినట్టున్నాం, బట్ దిస్ కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఇస్ వెరీ మచ్ ఇన్స్ట్రుమెంటల్. వినటానికి కూడా చాలా వినసొంపుగా ఉంది అండ్ ఇన్ని డీటెయిల్స్, అండ్ ఎస్పెషలీ మన టీటీఏ ఆడియన్స్, ఐ మీన్ టీటీఏ వచ్చేవాళ్ళు, టీటీఏ వాళ్ళు కాకుండా మన టీవీ ఆడియన్స్ వాళ్ళందరూ చూస్తూ ఉంటారు బేసికలీ. మెగా కన్వెన్షన్కి వచ్చేవాళ్ళు యూజువలీ మన ఇంటర్వ్యూస్ కూడా చూస్తున్నారు. ఐ మీన్ దట్స్ వై ఐ వాంట్ పీపుల్ టు నో, so that these things can help them actually. And alaga ekkado ante manam one of the reasons to talk about it, to do a podcast about it, to do an interview about it, is to actually let everybody know about different things, especially important things like transportation, which plays a pivotal role, especially in convention of this scale. So great, wonderful. Inkedana, anything you want to share? I mean, any other thing about transportation so that the audience can take benefit out of it? Sure. Yeah. అంటే బేసికలీ ఈ కన్వెన్షన్ గురించి ఫ్యూ హైలైట్స్ ఐ వాంటెడ్ టు హైలైట్ దిస్. సో అలా, అండ్ ఈ 3 days లో ఎవరికైనా హోటల్ నుండి కన్వెన్షన్ నుండి హోటల్కి వెళ్ళడానికి ఎనీ టైం ఈ బిట్వీన్ మార్నింగ్ 8 AM to 1 AM we are trying to arrange transportation. To and fro vehicles తిరుగుతూనే ఉంటాయి. సో ఐ హోప్ అందరికి ఎవరెవరైతే వస్తున్నారో అందరికి they will be happy, they will have a pleasant stay for sure. We can guarantee that from the Seattle. So it will be a huge thing, 3 days. గ్రేట్. వచ్చిన వాళ్ళందరికీ అఖండ స్వాగతాలు పలుకుతున్నారు. Yes. వెరీ గుడ్. నాకు టక్మన్ ఒక్క సెకండ్ లో అది వెన్ యూ గివింగ్ ద హైలైట్స్ నాకు మళ్ళీ ఒక పాయింట్ నా మైండ్ లోకి వచ్చింది. ఏంటంటే ఈ పరేడ్ లో ఎందుకంటే మనం మన్హాటన్ లో జరిగే పరేడ్స్ అవన్నీ ఉన్న చోట ఈ ఫ్లోట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో అక్కడ వెహికల్స్ అట్లా మూవ్ అవడం అవన్నీ, సో అది కూడా ట్రాన్స్పోర్టేషన్ కమిటీయే టేకప్ చేసాం, అంటే ఆ పర్టికులర్ వెహికల్స్ కూడా అవి లేవు, అవి ఇండివిజువల్ కమ్యూనిటీ వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారు. సో యా, ఎవరిది వాళ్ళు చేస్తున్నారు. Okay. But your roles are very specific and a very, very responsible role. Yes. So that's good, and great to hear so many things from you, Madhu. As I said, it's been a while. We had a nice అసలు ఇలా మనం ఇంటర్వ్యూలోనే ఇన్సేపు మాట్లాడతాం అనుకోలేదు అసలు. అది కూడా అబౌట్ యువర్ రోల్ ఇన్ టీటీఏ మెగా కన్వెన్షన్ 2024. సో వెళ్లే ముందు how about you invite my audience, Mana TV and TV5, and everybody who's watching these shows on all our Yep network, on our YouTube, on our Facebook, on our Dish network, on TV5 USA and TV5 News as well. Please invite our global audience. Sure. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రైట్, మన టీవీ5 అండ్ అక్రాస్ ద వరల్డ్ రైట్, అందరికీ ఇదే మా స్వాగతం. అందరూ తప్పకుండా టీటీఏ కన్వెన్షన్, మెగా కన్వెన్షన్ కి తప్పకుండా రావాలి. ఐ నో యూ గైస్ విల్ హ్యావ్ ఎ ప్లెజెంట్ స్టే హియర్. ట్రాన్స్పోర్టేషన్ కానీ, హాస్పిటాలిటీ కానీ, ఈవెన్ ద మెగా కన్వెన్షన్, ద ప్రోగ్రామ్స్ లైన్అప్ అండ్ ద మ్యూజికల్ కాన్సర్ట్, బ్యాండ్ కాన్సర్ట్స్ అన్ని లైన్అప్ అయినవి. డెఫినెట్గా యూ ఆల్ విల్ ఎంజాయ్. సో డెఫినెట్గా అందరూ రండి, అలాంగ్ విత్ ఫ్యామిలీస్ రండి. సియాటిల్లో ఈ టైమ్ ఆఫ్ ది ఇయర్ బ్యూటిఫుల్ వెదర్ ఉంటుంది, అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ ద స్టే అండ్ ఆల్సో టీటీఏ మెగా కన్వెన్షన్. Thank you, Madhu, for your lovely words. Thank you for your lovely information about transportation. Oh, that's really lovely, friends. So, as I always say about TTA Mega Convention, that link is scrolling on the screen. That is ttaconvention.org, and avail all the information, including transportation there. So, ఇంకేంటి ఆలస్యం, అందరం కలిసి కట్టుగా వెళ్దాము TTA Mega Convention 2024 కి. Yep. Thank you. There we are.
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్